Hey guys, this is Rajesh. Welcome to my channel Raj Creative Studio. Hey guys, ఈరోజు మన డాన్స్ ట్యూటోరియల్ వీడియోలో ఒక ర్యాప్ మూమెంట్ నేర్చుకుందాం. ఈ ర్యాప్ మూమెంట్ ఏంటంటే ఈ ఒక్క మూమెంట్ మనకు బాగా వచ్చిందంటే దీని ద్వారా మనం నెంబర్ ఆఫ్ మూమెంట్ మనం చేయగలుగుతాం అన్నమాట. ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ స్టార్ట్. గైస్ ఇప్పుడు మూమెంట్ చేద్దాం. ఫస్ట్ లెగ్స్ ఇలా పైకి పెట్టి 1, ఓకే, వెనకాల మడం మీద పడాలన్నమాట. నెక్స్ట్ వన్ 2, ఎవరి మళ్ళీ వేళ్ళ మీద పడాలన్నమాట. ఓకేనా? ఇది 1, 2 పర్ఫెక్ట్గా ఇలా పడాలి. 1, 2 మళ్ళీ 1, 2. మీకు ఇప్పుడు ఇది మామూలుగా చేయడం తప్పితే గాడ్ సపోర్ట్ తీసుకోండి. గాడ్ సపోర్ట్ తీసుకుని చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ఈజీగా చేయడానికి వీలు ఉంటుంది అన్నమాట. 1, 2 1, 2 1, 2 1, 2. అది కొంచెం కష్టంగా ఉన్నా సరే దాన్ని మనం బాగా ప్రాక్టీస్ అయితే ఖచ్చితంగా స్టెప్ వస్తుంది. ఫస్ట్ ఏం చేయాలంటే టాస్ ఉంది 1, నెక్స్ట్ 2 మడం మీద, మళ్ళీ 1, మళ్ళీ 2, మళ్ళీ 1, మళ్ళీ 2. ఓకే గైస్, ఇప్పుడు గాడ్ సపోర్ట్ తీసుకొని మనం ఎలా చేయాలో చూసాం కదా. ఇప్పుడు గాడ్ సపోర్ట్ తీసుకున్న తర్వాత మనం దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ మనం ట్రై చేద్దాం. 1, 2 1, 2 ఓకే, 1, 2 మళ్ళీ 1, 2. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా? ఏంటంటే మనం పడేటప్పుడు 1 ఇలా పడాలి, మళ్ళీ 2 ఇటు పడాలన్నమాట. సో మళ్ళీ 1 ఇలా పడాలి, మళ్ళీ 1. ఓకే ఫ్రెండ్స్, చేసిన తర్వాత సో ఫాస్ట్గా దాన్ని మూమెంట్ చేస్తున్నాం. ఓకే గైస్, మనం ఆ స్టెప్ అదే విధంగా ప్రాక్టీస్ చేయాలి. మనం ప్రాక్టీస్ చేసిన తర్వాత మనకు వన్స్ ఆ స్టెప్ వచ్చేసిందంటే ఖచ్చితంగా దాని ద్వారా మనం నెంబర్ ఆఫ్ స్టెప్స్ చేయొచ్చు. ఓకే, శాంపుల్గా నేను 2-3 స్టెప్స్ దాని మీద బేస్ చేసుకొని చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూడండి. చూసారు కదా, ఈ స్టెప్ అదే విధంగా 1-10 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా వచ్చేస్తుంది. అలాగే ఈ స్టెప్ మనకు వచ్చిందంటే దీని ద్వారా మనం తర్వాత నెంబర్ ఆఫ్ మూమెంట్స్ నేను మళ్ళీ చెప్తాను ఎలా చేయాలి, ఏం చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ మూమెంట్లో మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఏమైనా మూమెంట్ కావాలి అనుకున్నా సరే కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి.